క్రీస్తు పరిశుద్ధ నామమున చేరి వచ్చిన మీ అందరికీ నా యొక్క శుభాభివందనములు, ఈస్టర్ శుభములు. ఓకే, ఈ ఉదయకాలంన మరి దేవుడు మనకిచ్చిన వాక్య పాఠము కొరింథీకి రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 21వ వచనం చదువుతున్నానండి. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 21వ వచనం. మనుష్యుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగెను. దేవుడు తన పరిశుద్ధ వాక్కులను మనందరి హృదయములలో ఫలింపజేయునుగాక. సో అందరం కూడా మరి సంతోషంతో పునరుద్ధాన ఆరాధనలో పాల్గొని మరి ప్రభు యొక్క ప్రత్యక్షతను మరొకసారి మనం చూసే భాగ్యాన్ని కోర్స్ ఎవ్రీడే చూస్తున్నాము, కానీ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము ఆ సంఘటనలన్నిటిని కూడా కదా. ఆ రీతిగా మనము ఆ సంతోషాన్ని, ఆ యొక్క పునరుద్ధాన ఆ ఆనందాన్ని మనం పొందుకోవడానికి మనకందరికీ కూడా ఇచ్చిన ఈ యొక్క యోగ్యతను బట్టి దేవునికి మరొకసారి స్తుతులు చెల్లిద్దాం. అలాగే 22, 23 వచనాలు కూడా కొంచెం చదువుతానండి. ఆదామునందు అందరూ ఏలాగు మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతివాడును తన వరుసలలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి 45వ వచనం ఒకసారి, ఇదే అధ్యాయము. ఇందు విషయమై ఆదామను మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయన. అవును, కారణం జీవింపచేయు ఆత్మ. ఎందుకయ్యాడు ఆయన? ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచి ఉన్నాడు. హల్లెలూయా. యేసయ్య చెప్తున్నాడు మరి పునరుద్ధానమును జీవమును నేనే అని. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. ఆయన మొదటగా మరి ప్రథమ ఫలంగా ఆయన పునరుద్ధానుడయ్యాడు. మరి అందరినీ కూడా తన వరుసల్లో పునరుద్ధానము అవుతాము. అయితే ఇప్పుడు మనం ఈ యొక్క అనుభవంలోకి మనము రావాలి. క్రీస్తు ఏ రీతిగా మరి తను శిలువపై మరణించి పునరుద్ధానుడయ్యాడో, ఎలాగా మరి ఆ శిలువనైనా భరించాడు, అప్పుడే పునరుద్ధానం. అక్కడ మరణించినప్పుడే కదా. అలాగే మరి మన జీవితంలో అనుదినం కూడా ఈ యొక్క శిలువ మరి మనము ఆయన చెప్పిన రీతిగా శిలువని ఎత్తుకోవాలి. శిలువని మరి ఆయన ప్రభువుని వెంబడించాలి. అనుదినం కూడా ఎలా వెంబడించాలో కూడా మనకి ఆయన నేర్పించిన రీతిగా తగ్గింపుతో ప్రతి దినం కూడా మరి మనం వెంబడించినప్పుడు ఆ శిలువలో మరి ఆయన ఏమేమి అనుభవాలు మనం చూసామో అన్నీ తెలుసు. మరి ఆ రీతిగా మన జీవితంలో మనం రక్తం గారేంతగా కాదు శ్రమ, కానీ ఆ కొద్ది శ్రమనైనా దేవుని కొరకు మనము ఆ శ్రమను పొందినప్పుడే, శ్రమలో ఏం కావాలి? మరణం కూడా కావాలి. మనం అప్పుడే గాని మరి
పునరుద్ధానం యొక్క శక్తిని, ప్రత్యక్షతను మనం కూడా చూస్తాం. భూమి మీద క్రైస్తవ్యం అనేది దేవుని రాజ్యమును గూర్చిన సువార్త ప్రకటన, రాజ్య స్థాపన, ఇవన్నీ కూడాను మరి యేసుక్రీస్తే నిజ దేవుడు అని మనం ఖచ్చితంగా ధైర్యంగా ఇతరులకు చెప్పేందుకు మనకు ఉన్న రుజువు, ఏకైక ఆధారం ఏంటండి? పునరుత్థానమే. అదే గనక లేకపోతే మన దేవుడు గొప్ప దేవుడని, మన దేవుడు జీవించుచున్న దేవుడని, మన దేవుడు సృష్టికర్తయని మనం రుజువుపరచడానికి మనకున్నదల్లా పునరుద్ధానము అయిన యేసయ్య కాబట్టే. ఆ పునరుద్ధానానికి ఉన్న మరి విలువ మనం బాగా తెలుసుకుంటేనే మనం ఇతరులకు కూడా చెప్పగలుగుతాం. ఆ శక్తిని మరి పొందాలని ఒక్కొక్కళ్ళు కూడాను మరి పునరుద్ధాన శక్తిని పొందారు, శిష్యులు పొందారు, పౌలు కూడా పొందాడు. ఇవన్నీ కూడాను మరి ఆ శక్తితోనే వాళ్ళు ప్రకటించడం జరిగింది. మనం కూడా ప్రతిరోజు ఈ అనుభవము ఒక్క రోజుతో కాదు కదా, మరి మన జీవితాంతం కూడా ఈ యొక్క పునరుద్ధాన బలముతో, శక్తితో మనమందరం నింపబట్టానికి మరి పరిశుద్ధాత్ముని యొక్క శక్తిని మనం పొందుకునే బిడ్డలంగా ప్రతిరోజు కూడా మరి పరిశుద్ధాత్ముని యొక్క శక్తి కొరకు మనము అడుగుతూ పొందుతూ ఆయనకి సాక్షులంగా జీవించడానికి ఈ లోకంలో మనల్ని ఏర్పరచుకున్నాడు. యేసయ్య శిల్వపై మరి లోక పాపమును భరించి పరిశుద్ధ రక్తమును చిందించి మరి పాప పరిహారార్థ బలిగా, సమాధానార్థ బలిగా, దహన బలిగా, అపరాధ పరిహారార్థ బలిగా శిలువ బలిపీఠంపై తన ప్రాణాన్ని సమర్పించి తండ్రి చిత్తమును, తండ్రి ప్రణాళికను నెరవేర్చి మరణించి తండ్రి తిరిగి 3వ నాడు మృత్యుంజయునిగా మరణమును, సమాధిని, సాతానును జయించి లేచి ఉన్నాడు గనుక మనమందరం కూడాను మరి అట్టి ఆనందంతో క్రీస్తు యొక్క పునరుద్ధాన శక్తిని ఎలా మరి ఆయన లేచి ఉన్నాడో ఆ పునరుద్ధానుడుగా, మృత్యుంజయుడుగా మరి ఏమేమి ఆయన గెలుస్తూ వచ్చాడో అది ఆ గెలుపు మనకు కూడా ఇవ్వడానికి మరి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆనాడు భయంతో ఉన్న వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చింది పునరుద్ధానమే. ఇంకా కన్నీటితో ఉన్న ఆ వెతుకుతున్న మరి మగ్ధలేని మరియను చూస్తే ఆ కన్నీటిని తుడిచి ఆమెకి సంతోషాన్ని ఇచ్చింది పునరుద్ధానమే. కృంగిపోయిన మనస్సులతో మరి ఎంతో అలసి చొలసి నడిచిపోతున్నారు వాళ్ళ ఊరికి. అయ్యో అంత అయిపోయింది, ఇంకేమున్నది మనకి అని ఎమ్మాయి మార్గంలో మరి వాళ్ళకి వాక్యాన్ని చెప్పి వాళ్ళకి ప్రత్యక్షతనిచ్చి, అనుమానం ఉన్న వాళ్ళు తోమా గారికి ప్రత్యక్షతనిచ్చి, ఇలా మనకెన్నో ఉన్నాయి బలహీనతలు వాళ్ళకున్నట్లుగానే. సో ఇవన్నీ పోవాలంటే మనకున్న అనుమానం గాని, బలహీనతలు గాని, ఇంకా మనకి వాళ్ళకున్నట్లుగానే ఏమేమి లోపాలు మనం చూస్తున్నామో, కన్నీరు, కష్టాలు, శ్రమలు, వీటన్నిటిలో కూడా మనకు ఆదరణ కేవలం పునరుద్ధాన బలమే. అదే మనం కూడా పొందుకోవడానికి పౌలు గారు ఏమంటున్నాడు? క్రీస్తే లేపబడని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే అంటున్నాడు. అలాగే మీ విశ్వాసము వ్యర్థమే అనే మాట కొరింథీ మొదటి పత్రికలో 15:14 వచనం చూస్తే మరి నిజంగా మరి ఆయన లేపబడ్డాడు కాబట్టే మనకి విశ్వాసం ఇంకా బలపరచబడుతుంది, మనం ఇంకొకళ్ళకి చెప్పడానికి కూడా. యోబు అప్పటికి ఆయనకి ఏమి తెలుసు? యోబుకు మరి తను ఏమంటున్నాడండి? నా విమోచకుడు సజీవుడనియు
తరువాత భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఎంత గొప్ప నమ్మకము. ఇలాగు నా చర్మము చీకిపోయినను తరువాత శరీరముతో నేను దేవునిని చూచెదను. నా మట్టుకు నేనే చూచెదను. నేనే కన్నులారా ఆయనను చూచెదను అంటున్నాడండి యోబు 19వ అధ్యాయంలో 25-27 వచనాలు చదివితే. అసలు అలా ఎలా అనగలుగుతున్నాడు యోబు? ఏ ఏ ఏ పరిస్థితుల్లో అనగలుగుతున్నాడు ఆయన? అసలు అది ఊహిస్తే నిజంగా ఎంత విశ్వాసము ఆయనకి దేవుడి మీద ఉన్నదో. మరి ఆయన మరి ఆ పునరుత్థానాన్ని మరి తెలియజెప్పింది, ఆ విశ్వాసాన్ని కలిగి ఉన్నది కూడా మరి యోబుగానే మనం చూస్తున్నాం. యోబు మొదటివాడిగా మనం చూస్తున్నాం. నిజంగా యోబు దేవుడు తన ప్రస్తుత పరిస్థితిలో యోబు దేవుడు నన్ను విడిచిపెట్టాడు అని అన్నప్పటికీ ఆయన కొన్నిసార్లు అంటాడు కదా ఆ మాటలు. అవును, నన్ను దేవుడు విడిచిపెట్టాడు, నాకు ఆయన తానే చేస్తున్నాడు ఇవన్నీ కూడాను అని ఒక విధంగా బాధలో అన్నప్పటికీ కూడా చివరికి ఏమంటున్నాడు? తనకున్న హోప్ ఏంటంటే దేవుడు తన పక్షమున ఉంటాడన్న గట్టి విశ్వాసం, నమ్మకం. అందుకే పునరుద్ధానం నుంచి ఆయన ప్రవచించగలిగాడు. నా మట్టుకు నేను చూస్తాను ఆయనని అనే మాటలు, కనులారా నేను చూస్తాను, నా విమోచకుడు సజీవుడు అనే మాట తన నోట పలకడం చాలా అది కూడా ఆ శ్రమల్లో పలకడం. అన్ని బాగున్నప్పుడు కాదు సుమ. అందరం అంటాము దేవునికి స్తోత్రం అని అన్ని బాగున్న సమయాలలో. కానీ యోబుకొచ్చిన ఆ శ్రమలో కూడా నా విమోచకుడు సజీవుడు, నేను చూస్తాను. అసలు ఆయనకు అంత గట్టి నమ్మకము మరి దేవుని ఎడల ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అలాగే దావీదు కూడాను మరి కీర్తనల గ్రంథం 16:10లో చూస్తే 16వ అధ్యాయం 10వ వచనం, ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనియ్యవు అంటున్నాడు. అవే మాటలు వీళ్ళు మరి శిష్యులు కూడా, పేతురు అపోస్తుల కార్యములలో మరి 2వ అధ్యాయము 25-28లో కూడా వాళ్ళు ఈ మాటలను మళ్ళీ రిపీట్ చేసినట్లుగా మనం చూస్తున్నాం. పౌలు కూడా అంటాడు అపోస్తుల కార్యములు 13వ అధ్యాయంలో కూడా మరి దావీదు ముందుగానే ఎలాగా మరి ప్రకటించాడో, ప్రవచించాడో పునరుద్ధానమును గూర్చి. కాబట్టి అవును, ఆయన దావీదు కుళ్ళిపోయాడు, మరణించి తన ప్రజలకి సేవ చేసి తన తరం వారిలో. కానీ ఆయన ప్రవచించినట్లుగా అని చెప్పి పౌలు కూడా చెప్తాడనమాట. యేసయ్య పునరుద్ధానుడు అయ్యాడు అని చెప్పడానికి వీళ్ళందరి యొక్క మరి ప్రవచనాలను ఎత్తి మరి వాళ్ళు సాక్షులుగా నిలబడ్డారు. అవునండి, మరి సిలువ ప్లస్ మరణం ఇవి లేకుండా ఎట్టి పరిస్థితుల్లో పునరుద్ధానం అనేది లేదు. అందుకే యేసయ్య ఆనాడు అందరితో అన్నాడు ఈ మాట. లూకా సువార్త 9:23 అందరికీ కంటత కదా. అది ఎవడైనా నన్ను వెంబడించగోరిన ఎడల తను తాను తగ్గించుకొని తన సిలువను ఎత్తుకొని అనుదినము నన్ను వెంబడించాలి అని. సో మరణ అనుభవంతో అంటే శరీర క్రియలకు మనము మరణానికి అప్పగిస్తూ పునరుద్ధాన అనుభవం, విజయాన్ని మనం కలిగిన బిడ్డలంగా దేవుని రాజ్యంలో ప్రవేశించే వారంగా మనకిచ్చిన ఈ చిన్న జీవితాన్ని మనం దేవునికి అంకితం చేసి మరి మనము పునరుద్ధాన బలమును, శక్తిని పొందాలంటే మరి ఆనాడు వారు శిష్యులు ఏం చేశారో అదే మనం కూడా ఫాలో అవ్వాలి కదా.
మరి మనలో ఏముంది? మనం కూడా వాళ్ళలాగే ప్రతిదినం కూడా మనం ప్రార్థనలో మరి ఈ యొక్క పరిశుద్ధాత్మ శక్తి కొరకు అడిగి పొందుకొని అనుదినము మన శరీరాలను ఆయనకి సజీవ యాగముగా సమర్పించుకుంటూ తన రక్త ప్రోక్షణతో మనం శుద్ధీకరించబడుతూ వాక్యంతో మనము జీవించబడుతూ బలపరచబడుతూ ఈ యొక్క పునరుద్ధాన శక్తిని మనం పొందుకుంటాయి. అదే మరి దేవునికి మహిమ. అలాగనే ఈ యొక్క రాజ్య వ్యాప్తి, దేవుని రాజ్య వ్యాప్తి నీ ద్వారా నా ద్వారా అనేకుల ద్వారా పునరుద్ధాన శక్తిని మనం పొందుకున్న తర్వాతే మనము ఇంకొకరికి ఈ యొక్క సువార్తను అందించే ఆ యొక్క శక్తి కూడా మనకి కలుగుతుంది. నిజమే. మరి సిలువ మొదట స్టార్టింగ్. సిలువలో ఏముందండి? సిలువను ఎత్తుకొని సిలువ ఏం చూపిస్తుంది? లేదా సిలువలో మనకి ఏం ఉన్నది అని అంటే దేవుని చిత్తం ఉన్నది. నంబర్ 1. అవును, దేవుని చిత్తం ఏంటి? యేసయ్య వలే మరి విధేయతతో సంతోషంగా అంగీకరించి దేవుని చిత్తమును నెరవేర్చువారమై ఉన్నప్పుడే లోకానంతటికి కూడా రక్షణ కొరకు ఆయన దేవుని చిత్తానికి ఎలా విధేయుడయ్యాడు. అవును, ఒక మానవుడి ద్వారా ఏమొచ్చింది? మరణం వచ్చింది. మరి యేసయ్య ద్వారా జీవము, పునరుద్ధానము. కాబట్టి ఆయన చిత్తమును నెరవేర్చే బిడ్డలంగా మనం అది బాధ అని తెలుసు యేసయ్యకి. ఎంత మరి ప్రార్థన చేశాడు మరి ఆ ముందు రాత్రి. తన యొక్క చెమట బిందువులు రక్త బిందువులుగా మారే వరకు కూడా ప్రార్థనలో ఉన్నాడు. మాటికి వచ్చి శిష్యులను లేపి, మీరు శోధనలో పడకుండా మీరు మెలకువగా ఉండండి, చెయ్యండి. కొంచెం ఎంత చెప్పినా 2 సార్లు 3 సార్లు ఆయన మెలకువ చేయడానికి వాళ్ళని లేపినా సరే వాళ్ళు భారంతో మరి నిద్రాభారంతో ఉన్నారు. మనం కూడా అదే పరిస్థితి. ఎంతో ప్రార్థన చెయ్యాలని అనిపించిన, లేదా తెల్లవారుజామున లేవాలని ప్రార్థించాలని పడుకునే ముందు అనుకున్న, మరి ఆ టైంకి నిజంగా భారం అనేది శోధకుడి ద్వారా మనకు ఆ యొక్క మనము జయించే బిడ్డలంగా ఉండడానికి దేవుని చిత్తమును మనం అంగీకరించాలి. అది మనకు కష్టమని తెలిసినా సరే అది మనకి ఏ విధంగా కూడా సంతోషాన్ని ఇచ్చేదిగా కాదు. అయినప్పటికీ కూడా మరి మనము ఆ యొక్క సిలువను ఎత్తుకొని వెంబడించే బిడ్డలంగా మనము దేవుణ్ణి అంగీకరించినప్పుడే ఆయన చిత్తం ఏంటో. అవును, మనకు కష్టమని ఆయన కూడా అన్నాడు. నేను ఇది నా యుద్ధ నుండి తొలగించితే మరి తనకంత బాధ ఉంది తెలుసు. కానీ మనకు కూడా చిన్న కష్టం వచ్చినా, ఏదొచ్చినా, లేదా జబ్బు వచ్చినా మనము భరించలేము. అవును, అనిపిస్తుంది, చేత కాదు ప్రభువా, నాకు ఇది తీసేసేయి, లేకపోతే నన్ను తీసేసుకో, ఏవో మాటలు వస్తాయి. కానీ ఇది నీ చిత్తం అయితే నాకు నీ శక్తిని అని అడుగుతామా? మనం అడిగే బిడ్డలంగా ఉన్నప్పుడే అలాగా తన చిత్తాన్ని నెరవేర్చే వారంగా మనకి శక్తి దొరుకుతుంది. కాబట్టి మరి మనము మన సిలువలో దేవుని చిత్తం ఉన్నది. మనం సిలువ ఎత్తుకున్నప్పుడు దేవుని చిత్తానికి అంగీకారంగా మన కుటుంబాలే మనకి, మన బాధ్యతలే మనకి, దేవుడు ఏమేమైతే పనులు నీకు నాకు అప్పగించాడో అదే దేవుని యొక్క చిత్తం అని మనం గ్రహించుకొని, అవును ప్రభా, బలహీనమైన శరీరమే, కానీ నీ శక్తిని నాకు అనుగ్రహించి మరి ఈ పని చేయడానికి నాకు నీ జ్ఞానము, శక్తి,
ఇవన్నీ కూడా నాకు కావాలి అని మనం అడిగినప్పుడు ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చే వరంగా ఉంటాం. అలాగే రెండోది, సిలువలో అవమానం ఉన్నది. అవునండి. తృణీకారం ఉంటది. ఒంటరితనం ఉంటది. ఎగతాళులు, హేళనలు, అణచివేత, మరి అది ఏదైనా కావచ్చు. మనకు కూడా మన యొక్క అనుదిన జీవితాలలో సిలువనెత్తుకోమని మాట అనేయడం గాదు గానీ, మరి ఒక్కొక్క కోణంలో మన యొక్క అనుభవం జీవితంలోనే ఎన్ని విధాలుగా మరి సూటిపోటి మాటలు మరి మనం పొందుతున్నామో, లేపోతే అవమానాలు, తృణీకారాలు, ఒంటరితనము లేదా ఇంకా వివిధ విధంగా మనం అవమానం పరచబడొచ్చు. చిన్నవాళ్ళ ద్వారా గానీ, ఎదుటి వాళ్ళ ద్వారా గానీ, సొంత వాళ్ళ ద్వారా గానీ, జాబ్స్‌లో గానీ, ఇంకెక్కడైనా గానీ నీకు అవమానం కలుగుతుంది అనంటే అది నీ సిలువ అనే జ్ఞాపకం చేసుకుంటే, ఆ అవమానాన్ని భరించే బిడ్డలంగా ఉండడానికి కావాల్సిన శక్తిని మనం అడగాలి. మరి అలాగే అగ్ని బాప్తిస్మము ఉన్నది సిలువలో. అంటే అగ్ని వంటి శ్రమలే. మామూలు శ్రమలు కాదు. కష్టాలు, బాధలు, కన్నీళ్ళు ఇవన్నీ కూడా సిలువలో ఉన్నాయి. దాగి ఉన్నాయి. ఏ సమయంలో ఏదొస్తుందో మనకు తెలీదు. కానీ వీటిని మనము కలిగి ఆ యొక్క యేసయ్య పొందిన బాప్తిస్మం మనమెక్కడ పొందగలం? కానీ సీట్ మాత్రం కావాలని అడుగుతాం. యోహాను మరి యాకోబులు ఇద్దరు కూడా ఎళ్లి బ్రదర్స్, నీ కుడి ప్రక్కన ఒకళ్ళు, ఎడమ ప్రక్కన ఒకళ్ళు మేము నా పరలోక రాజ్యంలో నీ సింహాసనం పక్కన మేము కూర్చోవాలి అని వాళ్ళెళ్లారు అడగడానికి కదా! అవును. ఆ ఆశ నాకు గూడా ఉంది కానీ, మరి ఆయన అడుగుతాడు. నేను పొందిన బాప్తిస్మం మీరు పొందుతారా? నేను తాగిన గిన్నెలోనిది మీరు త్రాగగలరా? అయినా మేము తాగుతాము అన్నారు. అవును. మీరు తాగుతారు. కానీ అది నా చేతిలో లేదు. తండ్రి చేతిలోనే. ఎవరు నా ప్రక్కన కూర్చోవాలనేది. సో, మనకి పరలోకం కావాలనే ఆసుంది. చాలా సంతోషంగా నిత్య సంతోషంలో ఉండాలన్న ఆసుంది. మరి ఇవన్నీ కలగాలంటే మనం ఈ గట్టెక్కాలి. ఈ శ్రమలు, కష్టాలని, బాధల్ని, అవమానాలని తట్టుకునే శక్తిని మనం కలిగిన బిడ్డలంగా ఉండాలి. ఎప్పుడైనా సరే మనకి శరీరం ఏం కోరుతది? సుఖమే కోరుతది. ఆ కష్టాల్ని కొంచెం చెమటలో పోస్తేనే ఇదిగో ఎండలు భయంకరంగున్నాయి. పొద్దున్న లేస్తే ఎన్నో సార్లు మనం అంటాం గదా! ఈ ఎండలు భయంకరంగున్నాయి నిజమే. సో, వీటిని మనం తట్టుకోలేము నీడలో ఉండి గూడా. నిజంగా మరి ఇవన్నీ తలుచుకుంటే మన శ్రమలు ఏ పాటివండి? మన కష్టాలు ఏ పాటివి? ఆ! మనం తినడానికి వంట జేయడానికి కూడా మనకు కష్టమే అనిపిస్తది కదా! కొన్నిసార్లు. నిజమే. మన పిల్లలకి మనం ఏదైనా చెయ్యాలంటే గూడా మనకు కష్టమే అనిపిస్తది. అన్ని కష్టాలే అనిపిస్తాయి. ఇవి గూడా కష్టాలేనా? ఆలోచించుకుంటే నిజంగా మన శరీరం ఎలాంటి సుఖాన్ని కోరుకుంటుంది. అవును. శరీరం అలాగే ఉంటది. ఆత్మకు, శరీరానికి ఎప్పుడు గూడా మరి పడదు. కాబట్టే మరి మనం ఈ సిలువని ఎత్తుకున్నాము, వెంబడిస్తున్నాము అని ఇవన్నీ కూడా మనకుంటాయి. వీటిలోనే దేవుని యొక్క శక్తి మనకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ మనం సిలువనెత్తుకొని మరి క్షమాపణ ఉన్నది సిలువలో. ఆ బాధలో ఉండి గూడా యేసయ్య నిన్ననే మనం అన్ని ఆహ్, ఇవన్నీ మాటలు చెప్పుకున్నాం గదా! సిలువలో పలికిన మాటలన్నిటిని గూడా జ్ఞాపకం జేసుకున్నాము. ఆయన సిలువలో ఏముంది? క్షమాపణ. ఆయన క్షమించాడు. శత్రువులను, హింసించు వారిని, నిందించు వారిని. ఒక మాట గూడా నోటంట రాలేదాయనకి. సిలువలో ఇంకొకటేంటి? ప్రార్థన. తండ్రికే ప్రార్థన జేస్తున్నాడు. వాళ్ళని క్షమించమని ప్రార్థన. సో, మనకు కూడా ప్రతిరోజు మనము ఎప్పుడైనా గాని వాక్యాన్ని నీకు, నాకు మన జీవితంలో అప్పుడు మనం ఎదుర్కొంటున్న పరిస్థితికి పోల్చుకొని మనం నడవాలి. అప్పుడే మరి మనకెవరైతే హింసిస్తున్నారో, ఎవరైతే బాధ పెడుతున్నారో, ఎవరైతే మనసు కష్టం పెడుతున్నారో ఇవన్నిటిని గురించి మనం ఏం జేయాలి? ప్రార్థనే చేయాలి.
అట్టి ప్రార్థనా శక్తి కూడా పరిశుద్ధాత్ముడు లేకుండా ప్రార్థన మనకి రాదు. క్షమించడం అంటే చాలా కష్టమైన పనే. నిజమే. కానీ ఆ శక్తి నీకు రావాలంటే పరిశుద్ధాత్మ శక్తితోనే. సిలువలో ఇంకేముంది? తృప్తి ఉంది. ఏమని? దేవుని చిత్తమును నెరవేరుస్తున్నాము అనే తృప్తి. అవును. ఆయన ఎలాగైతే నెరవేర్చాడో తనకు అప్పగించిన బాధ్యత, అంత బాధలో ఉండి కూడా తండ్రికి ఆయన చెప్తున్నాడు, నెరవేర్చున్నాను అని. సో, మనం కూడాను మనకిచ్చిన పనులన్నిటి కూడా చేసినప్పుడు మనకొక తృప్తి ఉంటది. అన్నీ ఇన్‌కంప్లీట్‌గా ఏం చేయకుండా మనకు తృప్తి ఎక్కడ వస్తది? మనం పని చేసినప్పుడే దేవుడు అప్పగించిన బాధ్యతలను మనం చేతులారా ముగించినప్పుడే మనకి తృప్తి. అప్పుడే సంతోషంగా దేవునికి చెప్పగలము. అవునయ్యా! నేను ఈ పనులు నువ్విచ్చిన పనులు నేను చేశాను అని. సిలువలో ఇంకేమున్నది? దేవునికి మహిమ. మహిమ ఎలా వస్తుంది దేవునికి? నువ్వు సిలువను ఓర్చుకున్నప్పుడు, సహించినప్పుడు. ఆ! సహనం ద్వారా మీ సహనమును సకల జనులకు తెలియపరచుడి అంటే మనం పోయి చాటించడం కాదు గానీ, మన జీవితంలో జరుగుతున్న పరిస్థితులే ఎంతగా నువ్వు సహిస్తున్నావో అవి నువ్వు చెప్పకుండానే అనేకులకు తెలియపరచబడతా ఉంటాయి. అప్పుడేం జరుగుద్ది? దేవునికి మహిమ. సో, సిలువలో ఇంకా ఏముంది లాస్ట్‌గా మనం చూస్తే ఇంకా చాలా ఉన్నాయి. మనం కొన్ని చెప్తున్నాము. పునరుద్ధానము ఉన్నది 100%. సిలువలో మరణం ఉన్నదండి. ఆ తర్వాత పునరుద్ధానం. పునరుద్ధానం డైరెక్ట్‌గా రాదుగా. మరణించాలి. సో, అక్కడ మనకి ఆ మరణాన్ని రుచి చూసిన తర్వాతే పునరుద్ధానము మనకి వస్తుంది. సో, ఒక చిన్న జీవితాన్ని మనము బైబిల్‌లో నుంచే ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే, నయోమి గారి జీవితము మనకందరికీ బాగా తెలిసిన వ్యక్తి ఈమె. మరి రూతు గ్రంథంలో ఉన్న నయోమి. ఆ దేవుడు ఆమెకి నయోమి అనే పేరు పెట్టాడు. అంటే మధురం. వాళ్ళ ఊరు బెత్లెహేము. అనగా రొట్టెల ఇల్లు అని అర్థం. అంటే సమృద్ధి అని. కానీ ఆ రొట్టెల ఇల్లులో అంటే బెత్లెహేములో ఒకానొక సమయంలో కరువు. ఇల్లు రొట్టెల ఇల్లే మరి సమృద్ధిలోనే కరువొచ్చింది వాళ్ళకి. సమృద్ధి అనే అట్లాగే ఇప్పుడు మనం విశ్వాసులమే. కానీ మనకి ఏదైనా అవిశ్వాసం కలిగే పరిస్థితులు ఏర్పడవా? అలాగనమాట. సో, అవన్నమాట. వాళ్ళకి అక్కడ కరువొచ్చింది. సో, వాళ్ళేం జేశారు కరువు రాగానే అబ్రహాం లాంటోడే ఎళ్ళాడండి. కరువుని చూసి. మరి ఉన్న చోట గాక ఐగుప్తుకెళ్ళాడు కదా! అట్లాగే వీళ్ళు గూడాను ఏం జేశారు? కుటుంబం సహా మోయాబు అనే దేశానికి వెళ్లారు. అక్కడ జరిగిందంతా మనకు బాగానే తెలుసు. కొంతకాలం బాగానే ఉన్నారు. భర్త మరణించాడు ఫస్ట్. ఆ తర్వాత మరి ఆమె రాలేదు. అక్కడ సెటిల్ అయిపోతాం అనుకున్నారా ఏమని తెలియలేదు. ఇద్దరు కొడుకులు తను మాత్రం అక్కడ ఉండిపోతే, కొడుకులేం జేశారు? మోయాబు స్త్రీలను అనగా అన్య స్త్రీలను వివాహమాడారు. దానికి తల్లిగారు అంగీకరించారు. ఆ! నయోమి గారు. మరి వాళ్ళకి ఆమె వాక్యం చెప్పి, కుటుంబ ప్రార్థన చేసి, మన దేవుడిని పరిచయం జేసి, మొత్తానికైతే వాళ్ళని దేవుళ్ళో నిలబెట్టింది. కాలం గడుస్తుంది. 10 సంవత్సరాలు జరిగిన తర్వాత ఇద్దరు కూడా కుమారులు వన్ బై వన్ మరి చనిపోవడం జరిగింది. ఇక ఇప్పుడు నయోమి గారికి సిలువ స్టార్ట్ అయింది. కరువొచ్చినప్పుడే సిలువ అనుకోండి. కానీ తప్పించుకోవడానికి మనం కొన్ని జేస్తాం గదా! సిలువని. అయినా సరే మనకి ఇచ్చిన సిలువ దేవుడు పునరుద్ధాన శక్తినివ్వడానికి ఇస్తున్నాడండి. అది గుర్తుపెట్టుకోవాల మనం. మనకిచ్చే సిలువ దేనికంటే మనల్ని కృంగిపోజేసి మనల్ని అందులో ఆ!
నుంచి బయటికి రాకుండా అవమానపరచడానికి కానే కాదు. అందుకే ఆ శిలువ ద్వారా మనము పునరుద్ధాన శక్తిని పొందుకోవాలని శిలువలో మరణించడానికి కూడా ఆయన సెలవిస్తాడు. సో, అది ఆవిడ మరి మొదట గ్రహించిందా? లేదు. కుటుంబంతో వెళ్ళింది. బాగానే ఉన్నట్టుగా ఉంది కొన్ని రోజులు. తర్వాత వన్ బై వన్ కష్టాలు స్టార్టెడ్. ఇంకిప్పుడు ఒంటరైంది. ఇద్దరు కోడళ్ళకి కూడా చెప్పింది. మీరు వెళ్ళండి మీ తల్లిదండ్రుల దగ్గరికని. మళ్ళీ పెళ్లి చేసుకోండి అని. చక్కగా అన్ని మంచి ప్రేమతో తను చేసి తను ఒంటరిగా మళ్ళీ తన యొక్క ఇంటికి ప్రయాణం కట్టింది. అయితే దేవుడు మరి రూతు యొక్క హృదయం తెరిచాడు. ఆమె మనసులో దేవునికి చోటిచ్చింది రూతు. నమ్మి, ఆయనే నా దేవుడు అని నమ్మింది. అందుకే అత్తతో అన్ని మాటలు పలికింది. ఆఖరికి నీ దేవుడే నా దేవుడు అన్న మాట దేవుడికి బాగా నచ్చింది. కాబట్టే అలౌడ్ అత్తతో పాటు రూతుని ఇక్కడికి మరి తన బెత్లెహేంకి తిరిగి వచ్చారు. అక్కడ రూతు ద్వారా మరి ఆమెకు పోషణ, రాగానే అవమానమే. ఇరుగు పొరుగు వారి మాటల యొక్క పోటులు సహనంగా విన్నది పాపం. ఆమె తగ్గించుకుంది. నేను సమృద్ధిగానే వెళ్ళాను. కానీ దేవుడు నన్ను రిక్తురాలినిగా చేశాడు. మనకి రిక్తురాలుగా అవ్వటం అనేది ఇష్టం ఉండదు. కానీ దేవుడు చేస్తాడు అలాగా. ఏమీ లేని పరిస్థితులు గూడా మనం ఎదుర్కొనే అది చేసిన తర్వాతనే మనకు సమృద్ధి, అభివృద్ధి ఇవన్నీ కూడా మనం రుచి చూడటానికి ఇస్తాడండి. ఎందుకంటే మనం ఆ సిలువలో ఆ మరణ అనుభవంలోకి తీసుకెళ్ళాలి మనల్ని. అప్పుడే గదా మన పునరుద్ధానం అంటే. అందుకే మరి ఇప్పుడు ఈమె వచ్చింది ఇక్కడికి సిలువనెత్తుకొనే. కానీ రావడమే ఆమెకు అవమానం అసలు. ఈ పరిస్థితుల్లో. అంటే తన ముఖం చూపించాలంటే. ఎట్లా వెళ్ళింది ఇక్కడి నుంచి, కానీ రావడం ఎలా వచ్చింది? మరి ఆమె ముఖం మీద అసలు ఏమాత్రం గూడా ఎవరు చూడటానికి, సంతోషంగా నవ్వి పలకరించడానికి ఆమెలో జీవం లేని తనం ఆమెలో కనబడుతుంది. అయినప్పటికీ ఆడోళ్ళు చుట్టూన్న వాళ్ళొచ్చి, "ఓహ్! ఈమె నయోమియేనా?" ఆహా! అలాంటి మాటలు ఎన్నన్నారో రకరకాలుగా. అవన్నిటిని కూడా సహనంగా విని, "నేను నయోమిని కాదండి. నా పేరు మారా అని పిలవండి. నన్ను దేవుడు చేదుగా మార్చాడు. నేనిప్పుడు అలా పిలవబడటానికి యోగ్యురాలిని కాదు" అని నయోమి వాళ్ళతో అనడం తన తగ్గింపు. ఆ సిలువలో ఆమె యొక్క మరణాన్ని సూచిస్తుంది. ఆ తర్వాత మరి రూతు ద్వారా ఆమెకి పోషణ, సంతోషం, ఆనందం, మనమడు, తృప్తి ఇవన్నీ కూడాను మరి తిరిగి మనమడు రావడంతో ఆమె జీవితంలో పునరుద్ధాన మరి శక్తిని ఆమె తిరిగి పొందుకుంది. ఏమీ లేదు నా జీవితంలో ఇంకా ఆశ లేదు అనుకున్న వ్యక్తికి మరి దేవుడింత గొప్ప కార్యాన్ని చేసి ఆమెను నిలబెట్టడం అనేది చాలా చూస్తున్నాం మనం. నిజంగా మరి ఆ పరిస్థితులన్నిటిలో కూడాను నయోమి ఎలాగా నడుచుకొని చివరికి ఎలా సంతోషాన్ని పొందింది. కాబట్టి ఇక్కడ మరి సిలువలో ఏముంది, ఏముంది అని మనం చెప్పుకున్నాం గదా! ఇప్పుడు పునరుద్ధానంలో ఏముంది? పునరుద్ధానంలో ఇక మరణం లేదు. నంబర్ 1 పునరుద్ధానం అంటే ఎప్పుడు నిత్య జీవమే. నిత్య సమాధానమే. అన్నిటికి నిత్య కలుపుకుందాం. మరి ఈ సంతోషం, సమాధానం ఇవన్నీ కూడాను టెంపరరీ కావు. ఇవన్నీ ఎప్పటికీ సంతోషమే. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎన్ని కష్టాలొచ్చినా రాక తప్పవు జీవితంలో మనము శరీరంలో ఉన్నప్పుడు. కానీ అవి ఈ పునరుద్ధాన బలాన్ని తొలగించేవి కావు. ఆ సంతోషాన్ని తీసివేయలేవు. ఆ సమాధానాన్ని తీసివేయలేవు. అదే నేను మొదలు అనుకున్నదాన్ని చాలా సార్లు. సంతోషంగా ఉండమంటారేంటి? ఎలా ఉంటారు అని. కానీ హృదయంలో సమాధానం దేవుడిచ్చిన తర్వాత, ఇవన్నీ కూడా గాలిదుమ్ములాగా వచ్చి ఎళ్ళిపోతుంటాయి అంతే తప్ప, మనలో ఉన్న నిజంగా దేవునితో ఉన్న సమాధానము అదన్నమాట. దేవునితో ఉన్న సంతోషము. ఆ!
ఆ బలము, ఆయన ఇచ్చే శక్తి, వీటికి ఈ సూపర్ఫిషియల్ గా వచ్చే ఈ శ్రమలు ఇలాంటివి మనం వాటిని లెక్క చెయ్యం. సో దేవుడు ఉన్నాడు నాకనే మాట ఎప్పటికీ యోబులాగా అంటానే ఉంటాం. అదన్నమాట పునరుద్ధానంలో ఉన్న శక్తి. సో పునరుద్ధానంలో ఏముంది? నిజ సమాధానం ఉంది, నిజ సంతోషం ఉంది, నూతన బలం ఉంది, నూతన శక్తి ఉంది, విజయం ఉంది, సాతానుపై ఉంది, లోకంపై ఉంది, మనపై మనకే ఉంది. అంటే మన శరీరాన్ని మన స్వాధీనంలో ఉంచుకునే శక్తి కూడా దేవుడు మనకిచ్చి విజయాన్ని, నిరీక్షణ ఉంది. తప్పకుండా నేను దేవునితో నిత్యము నివసించే ఆ రాజ్యంలో నేను వారసత్వం పొందుకుంటానన్న నిరీక్షణ. ఏదైనా గాని దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఇవన్నీ వచ్చిపోయేటివే. వచ్చినా పర్వాలేదు, ఏదొచ్చినా పర్వాలేదు అనే మాట ప్రతినిత్యం మనకి మనకి ఇచ్చిన మన నోట దేవునికి స్తుతి ఉంటుంది. ఆ నిరీక్షణతోనే అవన్నీ కూడాను. సో ధైర్యం, ఎప్పుడు లేని ధైర్యం పునరుద్ధానంలో. మరి ఎంత పిరికి వాళ్ళనైనా ధైర్యంతో నింపేది పునరుద్ధానమే. పునరుద్ధానంలో ఏముంది? ఇంకా జ్ఞానం ఉంది. చూడండి మరి పేతురుకి ఏమొచ్చని, అప్పుడు అంతగా భయపడ్డ వాళ్ళు, తలుపులు మూసుకొని కూర్చున్న వాళ్ళకి ధైర్యం ఎలా వచ్చింది? ఎలా ప్రకటించారు? పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన తర్వాత ధైర్యం. సో నెక్స్ట్ అందుకనే ఆయన ప్రార్థన చేయండి స్తుతి చెల్లిస్తూ, మీకు నేను తండ్రి పంపించే పరిశుద్ధాత్మను పొందిన తర్వాత మీరు బూదిగంతముల మరి నాకు సాక్షులై ఉంటారు అనే మాట. సో మనం కూడాను ఎక్కడున్నా సరే మరి దేవునికి సాక్షులంగా ఉంటాం. పునరుద్ధానంలో ఏముంది? సాక్ష్యం, అభిషేకం, ఇవన్నీ కూడాను మరి నువ్వు నేను పొందుకొని దేవునికి ఈ పునరుద్ధాన బలముతో, శక్తితో దేవుడి నామాన్ని మహిమపరిచే బిడ్డలంగా మనం ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇట్టి శక్తినిచ్చి, చూడండి మరి పౌలు గారు అంటాడు, పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము. ఇక్కడ మాట ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తము ఆయన సమస్తమును పెంటతో సమానముగా ఎంచుకొని, ఇదిగో అయినను ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం చదువుతున్నాను. ఆయన మరణ విషయంలో సమానానుభవం గలవాడనై ఆయనను, ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును, ఆయన శ్రమలలో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. అప్పుడే గెలుపు, అప్పుడే సంపూర్ణ సిద్ధి. ఇవన్నీ కూడా మనకి ఎప్పుడొస్తాయి? మనం కూడా పునరుద్ధాన ఆ బలాన్ని పొందుకున్నప్పుడే. ఆ బలంతోనే నువ్వు ఏ పని చేసినా సరే, ఇది నేను చేసినానని అప్పుడు అనం. అన్ని కూడా దేవుడు నా చేత చేయించాడు అని అంటాం. అది నీకు ఆరోపించబడదు. మనం చేసుకోలేము కూడా అలాగా. ఇది దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క బలమే, దేవుని యొక్క జ్ఞానమే, అన్ని దేవుడు నాకు ఇచ్చాడు అని చెప్పగలిగే బిడ్డలంగా మనం కూడా ఉండడానికి నిత్యము మనము వాక్యంలో, ప్రార్థనలో ఉన్నప్పుడే ఆ యొక్క పరిశుద్ధాత్మ శక్తితో మనకొచ్చే ప్రతి అనుభవంలో కూడా మరి ప్రతిరోజు సిలువ ఎత్తుకోవాలి, సిలువ మోయాలి, సిలువలో మనం మరణించే అనుభవం కూడా కలిగినప్పుడే పునరుద్ధాన శక్తిని నేను చూస్తాము, అనుభవంలోకి వస్తుంది. అలాగ మనం జీవించే బిడ్డలంగా ఉండడానికి పరిశుద్ధాత్మ శక్తి మనకి నిత్యము సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, లెక్కలేని వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఎంతో సంతోషంతో, ఆనందంతో పునరుద్ధాన పండుగను మేము ఘనంగా జరుపుకోవడానికి
మమ్ములను ఈ రోజున సజీవుల లెక్కలో చేర్చి నీకు మహిమకరముగా జీవించడానికి, సాక్షులముగా జీవించడానికి, అయా నీ తట్టు మరొకరిని నీ తట్టు త్రిప్పడానికి మాకిచ్చిన ఈ యొక్క ఆయుష్కాల పొడిగింపును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, పరిశుద్ధాత్మదేవా నిత్యము కూడా మీరు మాకు తోడై ఉండి, ప్రభువా మమ్ములను తండ్రి మాకొచ్చే ప్రతి పరిస్థితులలో కూడా నాయన నిన్ను స్తుతించే బిడ్డలముగా, ఆ పరిస్థితులలో నేను మహిమపరిచే బిడ్డలముగా, యోబు వలె నాయన నా విమోచకుడు సజీవుడు అని చెప్పగలిగే బిడ్డలముగా, ధైర్యాన్ని మీరు మాకందరికీ అనుగ్రహిస్తున్నందుకై, శక్తిని, నూతన బలమును, అయా విజయమును మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తూ, మమ్మల్ని మేము నీకు సంపూర్ణంగా సమర్పించుకుంటూ, యేసు పరిశుద్ధ నామమున అతి వినయంతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.